మైథిలి, బాధపడుతున్నావా? ఎవరికోసం ఎదురు చూస్తున్నావా? ఈ రెండు వేస్టే. ఎందుకంటే నీ తమ్ముడి కేసులో ఇరికించిన వాళ్ళు ఎవ్వరూ రారు. నీ బాయ్ ఫ్రెండ్, అదే ఆ ఉత్తమ్ గాడు, వాడిని ముంబైకి పంపించేశాను. ఇక ఆ ముసలోడంటావా, మీ రామయ్య తాత ఈ పెళ్లి ఆపలేక, నీకు మొహం చూపించలేక సైడ్ అయిపోయాడు. చివరికి మిగిలింది నీ బ్రహ్మాస్త్రం, అదే నా భార్య భవాని. దాన్ని కవర్ చేయమని మా శంకర్ గారిని పంపించాను. ఈ పాటికి పని అయిపోయి ఉంటుంది. ఇక మిగిలింది మన పెళ్ళే. కాబట్టి నీ బాధని కంట్రోల్ చేసుకుని, మనసుని రాయి చేసుకుని, ఈ రాయి లాంటి మనిషిని నీవాణ్ణి చేసుకో. వదినా, నాన్న ఉత్తమ్ ఇద్దరూ లేరు. ఒక పక్క ముహూర్తం దగ్గర పడుతుంది. ఏం చెయ్యాలో, ఈ పెళ్లిని ఎలా ఆపాలో నాకేం పాలుపోవడం లేదు వదినా. భగవంతుడా, ఎవరికి ఏ చిన్న కేడు చేయలేదు. అయినా సరే నన్నెందుకు స్వామి ఇంత బాధ పెడుతున్నావు? ఎందుకు నా జీవితంతో ఆడుకుంటున్నావు? వదినా, ఈ పెళ్ళి ఆగుతుందో లేదో తెలియదు, కానీ నా ప్రయత్నం నేను చేస్తాను. ఎలా చెప్తాను. బండి, బండి, ఈ పెళ్ళి ఆపాలంటే ఒకే ఒక దారుంది. చేస్తావా? నిజమా? మా అక్క కోసం నేను ఏదైనా చేస్తాను. చెప్పండి.